అక్షయ తృతీయ ఈ నెల 30వ తేదీన అంటే బుధవారం రోజున వస్తుంది. ఈ రోజున చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఈ రోజున బంగారం వెండి కొంటే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అయితే బంగారం వెండి కొనలేని వారు నేను చెప్పే ఈ 5 వస్తువులు కొనడం వలన బంగారం వెండి కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే మొదటిగా పత్తి అంటే దూది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అంటే దాన్ని శుభసూచకంగా భావిస్తూ ఉంటారు. ఈ వ్యాపారం బాగుంటుంది. పత్తి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అలాగే రెండవది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రాళ్ళ ఉప్పు అనేది శుక్రవారం మంగళవారం తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఏ పని చేసినా బాగుంటుంది. అలాగే మూడవది మట్టి కుండలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మట్టి కుండలు లేదా మట్టి ప్రమిదలు మట్టి గిన్నెలు లాంటివి మీరు తెచ్చుకుంటే బంగారం కొనలేని వారు ఈ మట్టి కుండలు కొంటే బంగారం కొన్నంత ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే నాలుగవది బార్లీ కానీ తెల్ల ఆవాలు అక్షయ తృతీయ రోజున తెచ్చుకుంటే బంగారం వెండి కొన్నంత ప్రయోజనం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఆర్థిక సమస్యలు ఉండకుండా ఏడాది మొత్తం బాగుంటూ ఉంటారు. ఇక ఐదవది గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గవ్వలను 11 తీసుకుని ఎర్రటి వస్త్రం మీద మూట కట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి సమర్పించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉండే ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి లోటుపాటులు ఉండవు. సంవత్సరం అంతా ఎంతో అద్భుతంగా మీకు ఉంటుంది. అందుకే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కొనలేకపోయినా ఈ 5 వస్తువులు కొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు.